ఒక పండితుని ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ దొంగ బీరువాలో ఉన్న డబ్బు నగలతో పాటు అక్కడే ఉన్న పుస్తకాలని దొంగతనం చేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న వారు ఎంతో బాధపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పండితుడు తన పోయిన పుస్తకాల గురించి కూడా ప్రస్తావించగానే వాళ్ళ ఆవిడ నగలు డబ్బు కన్నా ఆ పిచ్చి రాతలు ఏమంత ముఖ్యమైనవి కాదులే అని కసురుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ దొంగ జాడ ఇంకా తెలియలేదు. అనుకోకుండా ఒకరోజు వారింటికి ఒక పార్సిల్ వచ్చింది. అది తెరిచి చూడగానే అందులో పోయిన నగలు డబ్బు కనిపించేసరికి వారు ఎంతో ఆనందించారు. కానీ అందులో పుస్తకాలు లేకపోవడంతో ఆ పండితుడు విచారపడగా వాళ్ళ ఆవిడ పుస్తకాలు పోతే పోయినాయిలేండి, మన సొమ్ము మనకొచ్చింది చాలు అనుకుని అన్నీ తీసుకుంటూ ఉండగా పార్సిల్ అడుగున ఓ ఉత్తరం కనపడింది. అందులో పండితులు గారికి నమస్కారం, నేను నీ సొమ్ము పుస్తకాలు దొంగిలించిన వాడిని. పుస్తకాలు కూడా బీరువాలో ఉండటంతో అవి ఎంతో విలువైనవని భావించి వాటిలో నిధి నిక్షేపాల రహస్యాలు ఉంటాయేమోనని అన్ని పుస్తకాలు చదివాను. చదివాక అర్థమైంది అసలు నిధి ఏమిటోనని. పుస్తకాలు దొంగిలించకపోయి ఉంటే నా తప్పు నాకు తెలిసేది కాదు. అందుకే అన్నీ పంపించి వేస్తున్నా. అంతటి విలువైన పుస్తకాలు అందరూ చదవాలనే ఉద్దేశంతో వాటిని ప్రింట్ చేయిస్తున్నాను. అవ్వగానే మీ అసలు పుస్తకాలు మీకు పంపిస్తాను అని రాసి ఉంది. అది విని పండితుడు ఆనందించాడు. వాళ్ళ ఆవిడ అసలైన సంపద ఏంటా అని ఆలోచనలో పడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.